అందరికీ నమస్కారం అండి. విష్ణు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. సౌమ్య చక్కని పేరు, అనుకోకుండా ఉండలేకపోయాను. ఆమె రూపానికి తగ్గ పేరు కూడా. ఆమెని 3 నెలల క్రితం నా ఫ్రెండ్ పెళ్లిలో చూశాను. అందరూ ఏవేవో పట్టు చీరలు కట్టుకొని హడావిడిగా తిరుగుతున్న సమయంలో చాలా సింపుల్గా, ఆహ్లాదంగా దర్శనమిచ్చింది సౌమ్య. ఒక్కసారి చూస్తే ఆమెని ఎవ్వరూ మర్చిపోలేనంత అందంగా ఉంది. తిరిగి ఇప్పుడు అమ్మ నా కోసం సెలెక్ట్ చేసిన పెళ్లి కూతుళ్ళ ఫోటోల్లో చూసి పేరు తెలుసుకున్నాను. ఏమభి మాట్లాడవు? ఇంకా ఎన్నాళ్ళు వాయిదా వేస్తావు? చిరుకోపంగా అంది అమ్మ. నేను ఆలోచనలోంచి బయటపడ్డాను. నాకైతే ఈ అమ్మాయి బాగుందన్నయ్య. సౌమ్య ఫోటో చూపిస్తూ అంది మంజు. మీ ఇష్టం అమ్మా, సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖాయం చేసుకొని రండి. అదేమిట్రా, పెళ్లి చూపులకి నువ్వు రావా? విస్మయంగా అంది అమ్మ. నేను నవ్వాను. ఆ అమ్మాయి నాకు తెలుసమ్మా, మీరు వెళ్ళి సెటిల్ చేయండి అంటూనే హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఆ అమ్మాయిని నేను చూడనక్కర్లేదు, నిజమే, కానీ నన్ను ఆమె చూసుకోవద్దు. ఈ కాలపు అమ్మాయిలు చాలా ఫాస్టే అని నాకు తెలుసు. అలాగే సౌమ్య నన్ను చూసుకోవటానికి వస్తుందేమో. నా పెదవులు విచ్చుకున్నాయి, కానీ ఆమె రాలేదు. ఆ తర్వాత 20 రోజులకే ముహూర్తం నిర్ణయించారు. కోకిలమ్మ సన్నాయితో, నెమలమ్మ మేజువాణితో తారాస్థాయిలో వాయిస్తున్నారు బ్యాండ్ వాళ్ళు. పచ్చని పందిట్లో పీటల మీద కూర్చున్న నేను పురోహితుడు చెప్పినవన్నీ చేస్తున్నాను. ఎర్రని పట్టు చీరలో దివి నుంచి భూమికి దిగి వచ్చే అప్సరసలా వచ్చిన సౌమ్య వేదమంత్రాల మధ్య నా ఇల్లాలైంది. కంగ్రాచులేషన్స్ అభి, వెరీ బ్యూటిఫుల్ పెయిర్. పెళ్ళికి రాలేకపోయిన అరుణ్ రిసెప్షన్లో అభినందిస్తుంటే నవ్వుతూ సౌమ్యకి పరిచయం చేశాను. రిసెప్షన్ పూర్తయింది. ఫ్రెండ్స్ని సాగనంపుతూ గేటు దగ్గరకు వస్తున్న నన్ను మంజు పిలిచింది. ఏమిటమ్మా, వదిన పడిపోయింది, త్వరగా ఇలారా. నేను వెళ్ళాను. వాడిన మల్లె చెండుల బెడ్ మీద పడి ఉంది సౌమ్య. రాత్రంతా నిద్రలేక కాబోలు, ఆందోళనగా అంది అమ్మ. చిన్నగా నవ్వి సౌమ్యని టెస్ట్ చేశాను. మరుక్షణం నా కాళ్ల కింద భూమి కదిలింది. ఆమె గర్భవతి. అతి ప్రయత్నం మీద నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ చెప్పాను. ఏం లేదమ్మా, నీరసంగా ఉంది. స్పృహ రాగానే వేడిగా పాలివ్వండి. షవర్ నుంచి చల్లని నీళ్లు ధారగా పడుతున్న మెదడు వేడెక్కుతుంది. మై గాడ్, మై గాడ్. ఆ క్షణమే అందరికీ ఆ నిజం చెప్పేయాలన్న ఆవేశాన్ని ఏమూలో ఉన్న సంస్కారం ఆపుతుంది. మర్నాటి రాత్రి మెడికల్ జనరల్ తిరగేస్తూ ఆలోచిస్తున్నాను. తలుపులు మూసిన చప్పుడు, సన్నని అడుగుల సవ్వడి విని తలెత్తాను. ఎదురుగా సౌమ్య. తెల్లని వెంకటగిరి చీరలో తలనిండా జాజులతో అద్భుతంగా ఉందామె. ఎన్ని కలలు కన్నాను ఈ క్షణం కోసం. ఎన్ని క్షణాలు యుగాలై వేచి చూశాను. కానీ ఇప్పుడు వెచ్చని నిట్టూర్పుని అణుచుకున్నాను. రా సౌమ్య, అక్కడే ఆగిపోయావేం? సాధ్యమైనంత మృదువుగా పిలిచాను. మెల్లగా వచ్చింది సౌమ్య. తల వంచుకునే కూర్చుందామె. కానీ ఆమె శరీరం కంపిస్తున్న విషయం గమనించాను. సౌమ్య, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్తావా? చప్పున కళ్ళెత్తి చూసి బెదురుగా వాల్చేసుకుందామె. నీలో ఊపిరి పోసుకుంటున్న బిడ్డకు తండ్రెవరు? సూటిగా అడిగేశాను. ఒక్క క్షణం నిశ్శబ్దం. మరుక్షణం సౌమ్య కళ్ళు వర్షిస్తున్నాయి. ప్లీజ్, ఏడుపు దేనికి పరిష్కారం కాదు. ఏడ్చే వాళ్ళంటే నాకు అసహ్యం కూడా. అసలేం జరిగింది? నువ్వెవరినైనా ప్రేమించావా? మీ డాడీ బలవంతంగా ఈ పెళ్లి చేశారా? ప్లీజ్ సౌమ్య, చెప్పు. మోసాన్ని నేను తట్టుకోలేను. కమాన్ టెల్ మీ. ఎంత వద్దనుకున్నా కటువుగానే అన్నాను. 5 నిమిషాల తర్వాత దుఃఖాన్ని దిగమింగుతూ పెదవి విప్పింది సౌమ్య. అతని పేరు సుధీర్, మాకు సీనియర్. అతను నేను ప్రేమించుకున్నాం. మీ అంతస్తుకి తగను అని అతనన్నా నేను ఊరుకునేదాన్ని కాదు. సుధీర్ అందం, మంచితనం నన్ను ఆకట్టుకున్నాయి. ఎగ్జామ్స్ అవ్వగానే నా ఫ్రెండుని డాడీకి చెప్పి ఫ్యాక్టరీలోనే ఉద్యోగం ఇప్పించాను. నా చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం.
ఒకరోజు అనుకోకుండా జరిగిన సంఘటనలో నేను అతనికి సొంతమయ్యాను. జరిగింది తప్పైతే అందులో నా ప్రమేయమూ ఉంది. అందుకే మా విషయం డాడీకి చెప్పాను. సౌమ్య ఆగింది. మీ డాడీ ఒప్పుకోలేదా? నా గొంతు నాకే కొత్తగా ఉంది. ఒప్పుకున్నారు. ఆమె స్వరంలో అంతులేని అలజడి. మరి సుధీర్ మోసం చేశాడా? ఆతృతగా అడిగాను. తల్లిదండ్రుల్ని తీసుకొస్తున్న సుధీర్ బస్సు యాక్సిడెంట్లో చనిపోయాడు. దోసిట్లో ముఖం దాచుకుంది. షాక్ తిన్నాను. మెదడులో ఏదో హోరు. ఆ హోరులో అస్పష్టంగా వినిపిస్తుంది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే నాకు నెల తప్పిందని తెలిసింది. డాడీ అబార్షన్ చేయిస్తానన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. అయితే తన మాట విని తీరాలన్నారు డాడీ. మీతో పెళ్లి ఖాయం చేశారు. నాకెటూ తోచలేదు. మిమ్మల్ని అన్యాయం చేస్తున్నానేమో అనిపించేది. నా పరిస్థితి అంతా మీకు చెప్పాలని 2 సార్లు ఫోన్ చేశాను, కానీ మీరు కలవలేదు. మరోసారి చేస్తూ డాడీకి పట్టుబడ్డాను. నన్ను అర్థం చేసుకోండి. మిమ్మల్ని మోసం చెయ్యాలన్నది నా అభిమతం కాదు. నిస్సహాయ స్థితిలో నేను. ఆ పైన చెప్పలేకపోయిన సౌమ్య హృదయ విదారకంగా రోదించసాగింది. మౌనంగా లేచాను. చుట్టూ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సౌమ్య వెక్కిళ్ళు. సౌమ్య ఊరుకో ప్లీజ్. బలవంతంగా ఓ గ్లాసు మంచినీళ్లు పట్టి కన్నీళ్లు తుడిచాను. టేక్ రెస్ట్. ఆమెని వెనక్కి పడుకోబెట్టి దుప్పటి కప్పాను. అంతా చెప్పేశానన్న రిలీఫ్నేమో సౌమ్య కళ్ళు మూతలు పడ్డాయి. నేను బయటకొచ్చాను. పుచ్చ పువ్వు లాంటి వెన్నెల ఆ నిశీదిలో జాలిగా పలకరించింది. బాల్కనీలో చైర్ లాక్కొని కూర్చున్నాను. మనసంతా వేదనగా ఉంది. హఠాత్తుగా సౌమ్యని తొలిసారి చూసిన క్షణం గుర్తొచ్చింది. ముగ్ధంగా ఉన్న ఆ పసిడి బొమ్మ 3 నెలల కాలంలో ఎన్ని చేదు అనుభవాలను చవి చూసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా ఈ సమస్యని పరిష్కరించాలి? ఇలా అని తెలిస్తే అమ్మ నాన్న తట్టుకోగలరా? అలా అని నేను దాగని సౌమ్య రూపం అందరికీ తెలియపరిస్తే ఈ ఇంటి పరువు ప్రతిష్ట ఏమవుతాయి? నా తల తిరిగిపోతుంది. భగవంతుడా, ఎందుకు ఈ సమస్యని సృష్టించావు? ఆలోచనలతో రాత్రి కరిగిపోతుంది. నిజానికి ఈ విషయం అందరికీ తెలిస్తే నాకే మద్దతునిస్తారు, కానీ 10 మందిలోనూ సౌమ్య దోషిగా నిలబడుతుంది. నాకు డైవర్స్ రావచ్చు, కానీ అందువల్ల ఒరిగేదేమిటి? సౌమ్యని పతితగా ఈ లోకంలో ఎక్కడో ఏదో కదులుతుంది. జరిగిన దాంట్లో ఆమె తప్పేమిటి? వెచ్చని ఎండ చెంపలని తాకుతుంటే బద్ధకంగా లేచాను. అప్పుడు గుర్తొచ్చింది హాస్పిటల్కి త్వరగా వెళ్ళాలని. హడావుడిగా తయారై సౌమ్య వైపు చూశాను. దిగులుగా ఆ మంచం మీదే కూర్చొని ఉంది. నాకు జాలేసింది. గీజర్ ఆన్ చేశాను. సౌమ్య, లేచి స్నానం చెయ్యి మృదువుగా చెప్పాను. నమ్మలేనట్టు చూసిందామె నా వైపు. జరిగిన దానికంటే జరగాల్సిన దాని గురించి ఆలోచించటం ముఖ్యం. లే, నాకు టైం అయింది, వెళ్తున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఒక మేజర్ ఆపరేషన్ చేసిన పేషెంట్కి సూచర్స్ విప్పదీసి డిశ్చార్జ్ చెయ్యాలి. అసిస్టెంట్ డాక్టర్ ప్రియని ఓపీ చూడమని నేను ఆ పేషెంట్ని అటెండ్ అయ్యాను. సూచర్స్ తీసి బ్యాండేజీ వేసి యువతలికి వచ్చేసరికి 3/4 గంట పట్టింది. డిశ్చార్జ్ చేస్తూ ప్రియ లేకపోవటం గమనించి సిస్టర్ని పిలిచాను. మీ మిస్సెస్కి బాగుండలేదుట సార్, ఫోన్ చేస్తే వెళ్ళారు. నా చేతిలో పెన్ జారిపోయింది. ఇప్పుడు ప్రియ నిజం చెప్తే గబాల్నా లేచి నా స్కూటర్ స్టార్ట్ చేసుకొని వెళ్ళాను. సరిగ్గా నేను ఊహించినదే జరుగుతుందక్కడ. అపరాధిలా నిలబడి దిక్కులు చూస్తున్న ప్రియ నన్ను చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. చూసావట్రా ఈ ఘోరం? సౌమ్య గర్భవతిట. మననెంత మోసం చేశారు? ఆవేశంగా అంటున్న అమ్మని ఆపాను. లేదమ్మా, ఎవరూ మనని మోసం చెయ్యలేదు. ఆ బిడ్డకి తండ్రిని నేనే. అభి, తెల్లబోయింది అమ్మ. అవునమ్మా, సౌమ్య నాకు ముందే తెలుసు. అనుకోకుండా ఆమె నేను ఒకటయ్యాం. అందుకే త్వరపడి వాళ్ళ నాన్నగారిని పంపించింది సౌమ్య. నేను తండ్రిని అవుతున్నానని నాకు నిన్నే తెలిసింది. మీతో తిరిగ్గా చెబుతామని ఉదయం వెళ్ళిపోయాను. మరి ఒక్కసారైనా సౌమ్య నువ్వు ప్రేమించుకున్నారని చెప్పలేదు?
నేను నవ్వాను. ఫోటో చూపించినప్పుడే చెప్పాను కదమ్మా, ఆ అమ్మాయి నాకు తెలుసునని. ఎన్నడూ అబద్ధం ఆడని నన్ను అందరూ తేలిగ్గా నమ్ముతారని తెలుసు. చ కన్నీళ్ళు ఎందుకమ్మా, ఇంత శుభవార్తకి సంతోషించాలి కానీ. అమ్మ మాటలు విని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఆ రాత్రి 10:30కి గదిలో అడుగుపెట్టిన నన్ను సౌమ్య ప్రశ్నించింది. ఎందుకు ఇలా చేశారు అని. ఎలా? చిరునవ్వుతో అడిగాను. సౌమ్య నా దగ్గరకొచ్చింది. నా చేతులు పట్టుకుంటూ అంది, వద్దండి, త్యాగానికి కూడా ఓ హద్దుంటుంది. నా కోసం చెయ్యని తప్పుని చేశానంటున్నారు. ఇంత సహృదయత్వాన్ని భరించలేను. నిజాన్ని అందరికీ చెప్పండి. మీరు మరో పెళ్లి చేసుకోండి. ఏ దూర ప్రదేశానికో వెళ్ళి నా బిడ్డని పెంచుకుంటాను, ప్లీజ్. సౌమ్య, ఇటు చూడు. డోంట్ గెట్ ఎగ్జైటెడ్. ప్రశాంతంగా ఆలోచించు. సుధీర్తో నీ పెళ్ళికి మీ డాడీ అడ్డుపడితే ఆయనకి నచ్చజెప్పి ఇద్దరిని కలిపేవాడిని. అలా కాక సుధీర్ మోసం చేస్తే ఎక్కడున్నా వెతికి నీ వాడిని చేసేవాడిని. ఈ రెండూ జరగలేదు. విధి చేసిన నేరానికి నువ్వెందుకు బలవ్వాలి? అందుకే ఈ నిర్ణయం. తొందర పడటం తప్పే కావచ్చు, కానీ ఇలా ఊహించలేముగా. సౌమ్య కళ్ళు విప్పార్చి నా వంకే చూస్తుంది. సౌమ్య, నిన్ను చూసిన క్షణం నుంచి ఎన్నో కలలు కన్నాను. నా భార్యగా, ఇల్లాలుగా నీతో ఎన్నో ఆశల పొదరిల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మరొకరికి భర్తని కాలేను. అందుకే నీ బిడ్డకి నేను తండ్రినవుతాను. సుధీర్ని మర్చిపోవటం కష్టమే అయినా ప్రయత్నించగలవని నమ్ముతున్నాను. గతాన్ని ఓ తీయని జ్ఞాపకంగా మిగుల్చుకో. భవిష్యత్తుని ఆనందంగా అనుభవించు. ఓకే? ఆర్ద్రంగా అన్నాను. సౌమ్య ఏం మాట్లాడలేదు. చెప్పాలనుకున్నవన్నీ చెలియలి కట్ట దాటితే మిగిలే స్వచ్ఛమైన శూన్యంలో కన్నీటి తెరలతో నా పాదాలు తాకింది. ఆప్యాయంగా ఆమెని లేపి మృదువుగా కన్నీళ్లు తుడిచాను. నా గుండెలో తలదాచుకున్న సౌమ్యని ఆత్మీయంగా చుట్టేశాను. పుడమి చుట్టూ అల్లుకుంటున్న వెన్నెల ఆహ్లాదంగా మా ఇద్దరిని చుట్టుముడుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. రచించిన వారు లత గారు. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.